హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిషోర్ చౌహాన్ వ్లాగ్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఉండవల్లి గృహలు. సో ఈ గృహలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి రాజులు పరిపాలించడం కాలం నాటి గృహలు అన్నమాట. సో ఇక్కడ నుంచి కొండవీడు కోటకు, శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయానికి ఇక్కడ స్వరంగ మార్గం ఉంది అని చెప్పేసి అంటారు. సో ఈ గృహల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీ పద్మనాభ స్వామి వారు ఒకే రాతిపై చెక్కబడి ఉన్నారు, అతుకులు లేకుండా. సో ఆ విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో పురావస్తు శాఖ వారికుల త్రవ్వకాలు జరిగినప్పుడు బౌద్ధ సంబంధిత కొన్ని విశేషాలు బయటపడ్డాయి కొండపైన. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సో మన ముందు కొన్ని మెట్లు ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసి ఎక్కుదాము, లేకపోతే మూతిలో ఉన్న 32 పళ్ళు కిందకి రాలుతాయి. పట్టుడు పెళ్ళు పెట్టుకుంటే బాగోదు కదా. సో చూసి ఎక్కండి. చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళ చేతులు పట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి. సో ఇదొక గ్రీనరీ ప్లేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని పక్కనే ఒక చిన్న కాలువ ఉంది, చూడడానికి చాలా. ఇక్కడైతే మన వచ్చేసాము పైకి, మెట్లు అయితే ఎక్కేసి మనం వచ్చేసాము. చూసారా ఎలా కనబడుతుందో. ఫోటో షూట్కి అయితే అసలు మామూలు ప్లేస్ కాదు ఇది, ఉండవల్లి గృహలు. లోపలికి వెళ్ళి ఆల్రెడీ ఫోటోషూట్ జరుగుతుంది. మనం పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. మనం పైకి వెళ్దాం. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి, ఇవి కూడా కొంచెం ఎక్కేసి మనం పైకి వెళ్తే చూసారా గృహలు ఉన్నాయి. కొంచెం నిదానంగా ఎక్కండి ఎక్కేటప్పుడు. ఈయనే మా యూట్యూబ్ అందగాడు. సో ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం మనం. నుంచి అయితే చూద్దాం. ఇది నాకు గుడిలా కనిపిస్తుంది. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, చూడొచ్చు. ఇక్కడ టోటల్ మనకి ఇక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఇదైతే గుడిలా ఉంది. లోపల ఫోటోషాప్ అయితే ఫోటోలు తీసుకోవడానికి కానీ. సో ఒక మాటలో చెప్పాలి అంటే కనుక ఇదొక లవర్స్ స్పాట్ అన్నట్టు. ఇది ఒక మర్చిపోలేని అనుభూతి అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ రావడం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. అలాగా ఏముందో మరి. సో పైనుంచి ఇలా చూడొచ్చు, పైనుంచి ఇలా ఉంది వ్యూస్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మనం పైన గుడికి వచ్చేసాము, పైకి వచ్చాం పైన గుడికి. సో ఇక్కడ చూడొచ్చు లోపల గుడి మొత్తం ఈ విధంగా ఉంది, చూడొచ్చు. ఇక్కడ లవర్ స్పాట్ అని కాదు, కానీ ప్రతి ఒక్కరు రావచ్చు ఇక్కడికి. ప్రశాంతంగా, వాతావరణం ప్రశాంతంగా ఉంది. సో లోపల ఇక్కడ ఎవరెవరు ఉన్నారనేది ఇక్కడ కింద నేమ్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ సో మీరే చూసి గుర్తుపట్టండి. సో ఇలా చూశారు కదా. సో టోటల్ ఇలా లోపలైతే గుడి ఉంది, లోపల గుడిలోకి ఫోన్ నాట్ అలౌడ్. సో ఈ విధంగా చూడవచ్చు. సో దీంట్లో నుంచి మనం బయట ఎలా ఉందో చూద్దాము. ఫోన్ ఎలా
లోపల గుడిలోకి వెళ్ళి చూద్దాం. సో లోపల గుడి ఇలా ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా చూస్తున్నారు కదా, శ్రీ పద్మనాభ స్వామి విగ్రహం ఒకే రాతిపై చెక్కబడి ఉంది, ఎక్కడ అతుకులు లేకుండా. చెప్పాను కదా, ఇక్కడ ఇది రాజులు పరిపాలించిన కాలం నాటి గృహాలు అన్నమాట. సో ఇక్కడ మెట్లు దిగేటప్పుడు మాత్రం కొంచెం మెల్లిగా చూసి దిగండి, చిన్న చిన్నగా ఉన్నాయి. చూసి చిన్నగా మెట్లు దిగితే మనకు ప్రశాంతంగా కిందకి దిగిపోవచ్చు. మెల్లిగా దిగండి. సో టోటల్లీ మనం ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. సో బుడ్డోడు ఏదో ఫోన్కి వెళ్ళుకుంటున్నాడు. సో టోటల్లీ మనోళ్ళు వెళ్తున్నారు నడిచి. సో ఫైనల్లీ మనమైతే ఈ యొక్క బొర్రా కేవ్స్ చూసేసాం. ఓకే, ఉండవల్లి కేవ్స్, నేను మర్చిపోతున్నా, బొర్రా కేవ్స్ కావి, సారీ, ఉండవల్లి కేవ్స్. సో ఫైనల్లీ మనం ఇక్కడ నుంచి చూద్దాం టోటల్లీ వ్యూ. సో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఎవరైనా ఇక్కడ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అనమాట. కొండపైకి ఇలా చుట్టూరు తిరిగి వెళ్ళాలి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇది మనకి అమరావతి దగ్గర నుంచి, అమరావతి ఊరి మధ్యలో నుంచి రావచ్చు. ఇటు చూసారు, అక్కడ తల్లి కొడుకులు ఇద్దరు ప్రశాంతంగా బాల్ ఆడుకుంటున్నారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మరి ఇది ఫుట్బాల్, వాలీబాల్, ఏం బాలో మరి, వాళ్ళైతే ప్రశాంతంగా ఆడుకుంటున్నారు. ఇక్కడ బైక్ పార్కింగ్ అనేది ఇక్కడే పెట్టుకోవచ్చు. పక్కన రోడ్డు పక్కనే బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ యొక్క చిన్న చిన్న చెట్లు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. దీని మీద గ్రీనరీ చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడ మాత్రం చిన్న పార్క్ లాగా ఉంది. ఇది ఇలాగా చూసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంది. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే కనుక ఇది మన గుంటూరు జిల్లాలోని అమరావతి మండలంలో ఉంది ఈ యొక్క ఉండవల్లి కేవ్స్. ఇక్కడ లోపల కొలువై ఉన్న దేవుడు ఏంటంటే లార్డ్ విష్ణు. ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు. చూసారు, ఎక్కడి నుంచి ఇక్కడ బస్సులు కూడా వేసుకొని బస్సులో నుంచి వస్తున్నారు. సో ఇప్పుడు మనం కొండపైకి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, మెట్లు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. స్టెప్ బై స్టెప్ నిదానంగా ఎక్కాలి. నాకేంటో ఈ 2 మెట్లు ఎక్కగానే ఆయాసం వస్తుంది. మా వాళ్ళేంటో ఏదో వాకింగ్లో రేజ్ పెట్టినట్టు ముందుకెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు ఇద్దరు ఏదో వాకింగ్లో రేజ్ పెట్టినట్టు ముందుకెళ్ళిపోతున్నారు. నాకు 2 మెట్లు ఎక్కగానే ఆయాసం వస్తుంది. బ్యాటింగ్ ప్లేస్లో అవి. హాయ్ మై డియర్ బ్యాటింగ్ బాబాస్, డియర్ సబ్స్క్రైబర్స్, అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. పక్కనే కాలువ ఒకటి ఉంది, ప్రశాంతమైన వాతావరణం. అయితే ఇక్కడ ఈ కొండల్లో కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ఏదైనా కాలు స్లిప్ అయ్యి మనం ఎటు చూస్తూ నడిచామంటే ఇందాక చెప్పినట్టు మూతిలో ఉన్న 32 పళ్ళు రాలిపోయి కట్టరు పళ్ళుతో చికెను మటను నవలాల్సి వచ్చింది. సో అంతవరకు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నిదానంగా నడిచి మీ యొక్క గమ్యాన్ని చేరుకొని ఈ యొక్క ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని చూస్తూ ఆనందించండి. ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది.
సో ఫైనలీ ఇదేని అనుకుంటా. ఇక్కడ నుంచి ముందైతే ఏం లేదు, టోటల్ ఇదే లాస్ట్ అనుకుంటా. ఇక్కడైతే ఏం లేదు. హెలికాప్టర్